అమెరికా మూత కొనసాగుతోంది. ఏదైతే డెమోక్రాట్స్‌కి, రిపబ్లికన్స్‌కి మధ్యన ఒప్పందం కుదరలేదు. మళ్ళీ ఏదైతే షట్ డౌన్ అయినటువంటి సిస్టమ్‌ని రీఓపెన్ చేయడానికి ఉద్దేశించినటువంటి బిల్లుని సెనెట్‌లో డెమోక్రాట్స్ మళ్ళీ తిరస్కరించారు. ఇది ఏడవసారి తిరస్కరించినట్టయింది. దాంతో ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే క్లీన్ స్పెండింగ్ బిల్ ఉందో దాన్ని 54 ఓట్లేమో ట్రంప్‌కి వ్యతిరేకంగా వచ్చినాయి. ట్రంప్ వాళ్ళకి వ్యతిరేకంగా, అట్లాగే అనుకూలంగా వచ్చినటువంటిది 45 ఓట్లే. దాంతో బిల్లు రిజెక్ట్ అయింది. ఇప్పుడు మరొకసారి అంటే ఇంకా కొన్ని ప్రపోజల్స్తో ముందుకు రండంటూ అటు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. డెమోక్రాట్స్ టోటల్గా అమెరికా చరిత్రలో ఇప్పటికే రెండవసారి ఇన్ని రోజుల పాటు షట్ డౌన్ అవటం. దాన్ని అలాగే కొనసాగించుతారా, లేకపోతే పాత రికార్డు 45 రోజుల పాటు రికార్డుని అధిగమిస్తారా, తిరగరాస్తారా అనేది చూడాల్సి ఉంది.